వెనెజులాలో రాత్రికి రాత్రి జరిగిన పరిణామాలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. అమెరికా మిలిటరీ యాక్షన్తో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ అయ్యారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. ప్రపంచంలోని అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం వెనెజులా. మరి ఇప్పుడు అక్కడ అశాంతి మొదలవటంతో మన పెట్రోల్ డీజిల్ ధరలు భగ్గుమంటాయా? ఈ జియో పొలిటికల్ గేమ్ వెనుక ఉన్న అసలు కారణం ఆయిలేనా? ఈ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీయబోతున్నాయి? వెనెజులాలో అమెరికా చేపట్టిన చర్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దశాబ్దాలుగా అమెరికా ఆంక్షలతో సతమతమవుతున్న వెనెజులా రాజకీయంగా కుప్పకూలింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటే, ఆయిల్. ప్రపంచంలోని అతిపెద్ద ముడి చమురు నిల్వలున్నది సౌదీ అరేబియాలో అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వెనెజులాలోనే అత్యధిక చమురు నిల్వలున్నాయి. సుమారు 300 బిలియన్ బ్యారెళ్ల నిల్వలు ఆ దేశం సొంతం. కానీ అవినీతి, అమెరికా ఆంక్షల వల్ల ఇన్నాళ్లు ఆ ఆయిల్ మార్కెట్లోకి రాలేకపోయింది. ఇప్పుడు అక్కడ అమెరికాకు అనుకూలమైన ప్రభుత్వమే వస్తే ఆ ఆయిల్ నిల్వలు ప్రపంచానికి అందుబాటులోకి వస్తాయని ఒక అంచనా. కానీ అది దీర్ఘకాలిక విషయం. ప్రస్తుతానికి మాత్రం ఈ యుద్ధ వాతావరణం ఇన్వెస్టర్లను భయపెడుతోంది. యుద్ధం లేదా రాజకీయ అస్థిరత వస్తే మొదట పెరిగేది క్రూడ్ ఆయిల్ ధరలే. ఈ సరఫరా ఆగిపోతోందేమో అన్న భయంతో బ్యారెల్ ధర ఒక్కసారిగా పెరుగుతోంది. ఇప్పటికే బ్యారెల్ ధరలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర $90 దాటి $100 వైపు పరుగులు తీసే ప్రమాదం ఉంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మళ్లీ పడగ విప్పుతోంది. ఇప్పటికీ బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరటంపై దీనికి నిదర్శనం. ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసి సేఫ్ గేమ్ కోసం బంగారం, డాలర్ల వైపు మళ్లుతున్నారు. ఇక అసలు సిసలు దెబ్బ పడేది భారత్కి. ఎందుకంటే మనం మన అవసరాల్లో 85% చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇప్పటికే డాలర్తో రూపాయి మారకం విలువ $90 దాటింది. చమురు ధరలు పెరిగితే మనం డాలర్ల రూపంలో ఎక్కువ చెల్లించాలి. ఇది రూపాయిని మరింత బలహీనపరుస్తుంది. సో చమురు ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దానివల్ల నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. వెనెజులాలో దొరికేది హెవీ క్రూడ్. దీనిని శుద్ధి చేయగలిగే కాంప్లెక్స్ రిఫైనరీలు రిలయన్స్ వద్ద ఉన్నాయి. కాబట్టి ఆంక్షలు తొలగిస్తే భారతీయ కంపెనీలకు కొంత లాభం చేకూరవచ్చు. మొత్తానికి వెనెజులాలో మదురో శకం ముగియటం అమెరికాకు రాజకీయ విజయమేమో కానీ సామాన్యుడికి మాత్రం ఇది ధరల భయాన్ని పరిచయం చేస్తోంది. రాబోయే కొద్ది రోజులు ముడి చమురు ధరల కదలికలే మన మార్కెట్ దిశను నిర్దేశిస్తాయి. ఇన్వెస్టర్లు కూడా ఈ సమయంలో ఆచితూచి అడుగు వేయటం మంచిది.